హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారని మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు బ్లౌజ్కి ఎప్పుడు కూడా మనకి అంచు భాగాలు మనకి ఎదురుగా ఉండే విధంగా వేసుకోవాలి. రైట్ సైడ్ సెంటర్ కూడా మనకి పైకినే ఫోల్డ్ అయ్యి ఉంటుంది, రాంగ్ సైడ్ అనేది లోపల ఫోల్డ్ అవుతుంది. మనం ముందుగా క్రాస్లు అనేవి కట్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు క్రాస్ కట్ చేసుకొని మనం బ్లౌజ్ లూజ్ తీసుకోవాలి. చాలామంది రైట్ రాంగ్ అడుగుతున్నారు కదండి. మనకి ప్లెయిన్ బ్లౌజ్కి అయితే ఎప్పుడు కూడా రైట్ రాంగ్ అనేది అంచు దగ్గర తెలుస్తుంది. లైట్ కలర్లో ఉండేది మనకి రాంగ్ సైడ్, డార్క్ కలర్లో ఉండేది మనకి రైట్ సైడ్స్లో ఫోల్డ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ తీసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. చాలామంది బెల్ట్ లేకుండా డైరెక్ట్గా వేసుకోవడం అని అడుగుతున్నారు కదండి. ఒక 2 ఇంచెస్ వెడల్పు చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇంకా అదే మనకి బెల్ట్లా లోపల ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ పైనుంచి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి, నడుము లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు మెజర్మెంట్ అనేది లోపల నుంచి అయినా తీసుకోవచ్చు, లేదా ఖర్చు భాగంతో పైనుంచి అయినా తీసుకోవచ్చు మనం మెజర్మెంట్ అనేది. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పొడవు ఎంత అవుతుందో షోల్డర్ మిడిల్ నుంచి కింద నడుము భాగానికి పట్టుకొని ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే మార్కింగ్ని బ్లౌజ్ చుట్టూరు కూడా మార్క్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇవన్నీ ఒకసారి చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ మెజర్మెంట్స్తో చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు లూజ్ అనేది ఎలా తీసుకోవాలి, చాలా సింపుల్గా. ఇప్పుడు డీప్ దగ్గర పట్టుకొని పొడవు ఎంత అవుతుందో ఒక మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ నుంచి కరెక్ట్గా మిడిల్ పాయింట్ చూసుకొని ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే ఖర్చు భాగానికి పైకి ఒక మార్కింగ్ చేసుకోవాలి, ఒక 1/2 ఇంచ్ అనేది. అలాగే చంక భాగానికి లూజ్ నడుము భాగం దగ్గర నుంచి చంక భాగం పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర లూజ్ తీసుకోవాలి. మనం చాలా ఈజీగా మార్క్ చేసుకోవచ్చు. షోల్డర్కి ఒక మార్కింగు, నెక్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి లూజు. మనం ఏ సైజ్ అయినా సరే చాలా సింపుల్గా ఇదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి మార్క్ చేసుకోవాలి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ అందుతుంది ప్రతిదీ కూడా. మనకి ఈ కార్నర్లో 1 ఇంచ్ తీసుకోండి, ఎందుకంటే ఇది బాగా చిన్న బ్లౌజ్ కాబట్టి నేను ఒక 1 ఇంచే మార్క్ చేస్తున్నాను చంక భాగం దగ్గర. ఇప్పుడు నెక్ రౌండ్ మార్కింగ్ చేస్తాను డీప్ దగ్గర. మనకి చిన్న మెడ కావాల్సిన వాళ్ళకి పైనుంచి లోతు తీసుకోండి, లేదా పెద్ద మెడ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కింద నుంచి లోతు తీసుకోవాలి. మీకు నెక్ ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే నెక్ అయినా కట్ చేసుకోవచ్చు, ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా సింపుల్గా ఉంటుంది రౌండ్ నెక్ అనేది. ఇప్పుడు చుట్టూరు కూడా మనకి ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని కట్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు బెల్ట్ లోపలికి మనకి ఎంతైతే ఫోల్డ్ అవుతుందో ఫోల్డింగ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. నడుము బాగానే ఒక 1 ఇంచ్ లేదా 1.5 వరకు పైకి ఫోల్డ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా మనం క్రాస్గానే తీసుకోవాలి మెజర్మెంట్ని, స్ట్రైట్గా తీసుకోకూడదు. స్ట్రైట్గా కూడా తీసుకోవచ్చు, కానీ మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కువ చెస్ట్ పాయింట్ ఉండేవాళ్ళు లూజ్ అనేది పెరగదు కాబట్టి క్రాస్గా తీసుకున్నట్లయితే మనకి కరెక్ట్గా మెజర్మెంట్ సరిపోతుంది లూజ్ అనేది. ఈ విధంగా క్రాస్గా తీసుకొని చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి మెజర్మెంట్ ఎలా తీసుకోవాలనేది చూపిస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి ఎంతైతే పొడవు ఉందో సాగకుండా చూసుకోవాలి. ఈ విధంగా అది కూడా ఉక్సులు పట్టీని ఉపయోగించుకోవాలి. చుట్టూరు కూడా మనం మెజర్మెంట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ప్రతిదీ కూడా మీకు టిప్స్ అనేవి చూపిస్తున్నాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా సింపుల్గా అర్థమవుతుంది.
అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోండి, చంక భాగానికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే కింద నడుము భాగం దగ్గర కూడా లూజ్ మార్కింగ్ చేసుకోండి. పొడవు అనేది ఫ్రంట్ పార్ట్ పొడవు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని మెడ భాగం దగ్గర వేసుకోవాలి. ముందు మార్కింగ్ బయటకు వేసుకోకుండా లోపలికి వేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకొని రౌండ్ చేసుకోండి. మనకి సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా సరిపోయింది అనుకున్నట్లయితే పైకి మార్కింగ్ చేసుకోండి. అలాగే కింద ఒక 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి లోతు తీయడానికి, మిడిల్ డాట్కి కింద ఖర్చు భాగానికి కలిపి. అలాగే షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి మార్కింగ్ చేసుకోవాలి. లావు ఉండాలి, కొంచెం కింద నుంచి తీసుకొని లోతు అనేది ఓపెన్ సైడ్. అలాగే నడుము భాగానికి వచ్చేసరికి లోతు అనేది ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి. 4 డాట్స్ వేసేవాళ్ళు కింద నుంచి స్ట్రైట్ నుంచి కట్ చేసుకోవాలి. చుట్టూరు కూడా ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా లోతు అనేది తీసుకోవాలి. ఈ విధంగా లోతు తీసుకోవడం వల్ల మనకి చంక భాగంలో ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎందుకంటే చాలామంది ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ తక్కువ వస్తుందని అడుగుతున్నారు కదండి. ముడతలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలనేది మనం ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి నేను చెప్పిన విధంగా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డాట్స్కి ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను. ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని మిడిల్లో మార్కింగ్ చేసుకోండి. అది కూడా ఉక్సులు పట్టిని ఉపయోగించుకోవాలి. ఖర్చు భాగానికి 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు అక్కడ కూడా లూజ్కి ఒక మార్కింగు, డాట్ లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనకి డాట్కి మధ్యలో ఒక 1.5 గ్యాప్ ఉంటే సరిపోతుంది. ఈ రెండింటికి మధ్యలో నుంచి 3వ డాట్ మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా 4 డాట్ వేసేవాళ్ళు 3టికి మధ్యలో నుంచి వేసుకోవాలి. డాట్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోండి. రెండో వైపు కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఒక దానిపై ఒకటి మార్కింగ్ పడుతుంది కాబట్టి రెండో దానిపై కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు మార్కింగ్ని. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మిషన్స్ కానీ సిజర్స్ కానీ లేదా టేప్ కానీ ఆర్మ్ హోల్ స్కేల్స్ ఇవన్నీ కూడా, లేదా బీడ్స్ మిషన్ కానీ ఇవన్నీ కూడా మీరు ఒక ఆన్లైన్ షాపింగ్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. వాటి డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను లింక్ అనేది. అలాగే బ్యాక్ పార్ట్ డాట్స్ అనేది షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి ఫోల్డ్ చేసుకుని మార్కింగ్ చేసుకోవాలి డాట్ పొడవును బట్టి. రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఓపెన్ ముక్కలు తీసుకోవాలి 2, తాళ్ళ పట్టీకి 1, ఉక్సుల పట్టీకి 1, 2 తీసుకోవాలి. 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మన హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్ ఫోల్డ్ చేసుకోవాలి. మనకి ఎంతైతే పొడవు సరిపోతుందో చూసుకోండి లూజ్ అనేది. కింద నేను 1 ఇంచ్ మార్కింగ్ చేస్తున్నాను ఎక్స్ట్రా లోపల ఫోల్డింగ్ కోసం. ఎందుకంటే ప్లెయిన్ బ్లౌజ్ అయితే 1.5 ఇంచ్ అనేది కింద మార్కింగ్ చేసుకోవాలి. ఇది మనకి బార్డర్ ఉంది కాబట్టి డైరెక్ట్ ఒక ఫోల్డింగ్ అయితే సరిపోతుంది. అలాగే పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోండి, లూజ్కి ఒక మార్కింగ్. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి.
ఇప్పుడు చంక భాగానికి మనం లూజ్ అనేది చూసుకోండి. చంక భాగం పొడవు ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకొని హ్యాండ్ లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో కూడా పని ఉండదు, అంత సింపుల్గానే అది కటింగ్ అనేది ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. మీకు ఇంకెక్కడైనా డౌట్స్ ఉన్నా సరే మీరు కామెంట్ సెక్షన్లో కూడా ఒకసారి చూడండి. ఎందుకంటే మన బ్లౌజెస్ చూసిన వాళ్ళు చాలామంది అయితే షాప్స్ కూడా పెట్టుకున్నారు, మీరు కూడా ట్రై చేయండి. చుట్టూరు కూడా మన మార్కింగ్ చుట్టూ కట్ చేసుకోవాలి. నేను చెప్పిన టిప్స్ అనేవి ప్రతిదీ కూడా మీరు పాటించండి, మీరు బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లోపల ఫోల్డింగ్ దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి హ్యాండ్ పొడవుని బట్టి. ఇప్పుడు ఎదురు బదులుగా వేసుకోవాలి, రైట్ సైడ్ సెంటర్ కూడా ఇప్పుడు ఒక దానిపై వేసుకోవాలి. రాంగ్ సైడ్ అనేది ముందే మార్చేసుకోండి, ప్లెయిన్ తెలియదు కాబట్టి మీకు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోతు అనేది ఈ విధంగా తీసుకోవాలి. చాలామందికి చంక భాగాలు ముడతలు వస్తున్నాయని అడుగుతున్నారు కదండి, ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోండి. షేప్ అనేది పర్ఫెక్ట్గా చూసుకోవాలి. ఇవన్నీ పాటించినట్లయితే టిప్స్ అనేవి మీరు చాలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. మనం బయటకు వెళ్ళి మిషన్ సెంటర్స్ దగ్గర టైం వేస్ట్ చేసుకోలేకుంటే చాలా సింపుల్గా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఎలాంటి సైజ్ అయినా సరే మనకి ఓల్డ్ బ్లౌజ్ అయితే సరిపోతుంది ఉంటే మనకి. మన ఇంట్లో సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఎలాంటి డిజైన్స్ అయినా సరే మనం నార్మల్ మిషన్తోనే వేసుకోవచ్చు. డిజైన్స్ కూడా మనకి బీడ్స్ మిషన్ ఉంది, వాటి డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది, అమెజాన్ లింక్ అనేది. షేప్ పట్టీని కూడా మనం ఉక్సులు పట్టీని ఉపయోగించుకొని లూజ్ ఎంత అవుతుందో ఒక మార్కింగ్ చేసుకోండి. ఖర్చు భాగానికి కింద ఓపెన్ సైడ్ కూడా ఖర్చు భాగానికి ఎక్స్ట్రా వదులుకోవాలి, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోండి. ఇప్పుడు ఈ విధంగా లోతు అనేది తీసుకోవాలి చుట్టూరు కూడా. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి అంచు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు అంచు వేసుకోండి. ఇప్పుడు మెడ భాగానికి క్రాస్గా కట్ చేసుకోవాలి, ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా తెలియచేయండి. నేను ఏ విధంగా అయితే మీకు కట్ చేసి చూపిస్తున్నానో ప్రతి పాయింట్ కూడా మీరు అదే విధంగా మీరు కట్ చేసుకోండి. ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.